హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఎంసెట్లో ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈ బిట్ చెప్పబోతున్నాం. చాలా సింపుల్గా ఉంటుంది, ఒక బిట్ పక్కగా వస్తుంది. ఓకే, ఈరోజు ఈ వీడియో. రేపు ఒక 50 షార్ట్ ట్రిక్స్ అయిపోతున్నాం. ఓకే, రేపు టుమారో డే ఆఫ్టర్ టుమారో, రేపు కానీ ఎల్లుండి కానీ 50 షార్ట్ ట్రిక్స్ ఓకే చేయబోతున్నాం. ఏపీ ఎంసెట్ సంబంధించి 50 షార్ట్ ట్రిక్స్ రేపు కానీ ఎల్లుండి కానీ చేయబోతున్నాం. ఈ టాపిక్ ఎందుకు చేయబోతున్నాం అంటే, కొంతమంది మనకి కామెంట్ బాక్స్లో రాశారు పార్షియల్ ఫ్రాక్షన్స్ కానీ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్ కానీ చేయమన్నారు. ఇది ఒక బిట్ పక్కా అండి, ఇది ఏం కష్టం కాదు. ఇది చూసిన వెంటనే రాసేయచ్చు ఆన్సర్. ఓకే, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ ఒకటి ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూసుకోండి. మామూలుగా ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ A13 B14 C15 ఇచ్చాడు. R1 ఎంత? ఎస్ అంటే ఫార్ములా A+B+C/2, ఈ మూడు కలిపి రాసేయండి. అంటే 42/2 21 వచ్చింది. డెల్టా ఫార్ములా √S × S - A × S - B × S - C 21 ఇంటూ సంథింగ్ వేసుకుంటే 84 వచ్చింది. వాడు ఏమడుగుతున్నాడు? R1 అడిగాడు. R1 = డెల్టా బై S - A అంటే 84/21 - 13 దేర్ఫోర్ 84/8 దేర్ఫోర్ 21/2. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది ఎప్పుడు పడిందండి? మే 2024లో పడింది. ఈ ఫార్ములా ఒకసారి చూసుకోండి. ఆల్మోస్ట్ అన్ని సమ్స్కి ఇదే ఫార్ములాలు వాడుతున్నామండి. అన్ని సమ్స్కి ఇవే ఫార్ములాలు. సైడ్స్ ఇచ్చాడు అనుకోండి, ఏబిసి A = B = C = 1, యాంగిల్ A = యాంగిల్ B = యాంగిల్ C = 60, ఈక్వలేట్ ట్రయాంగిల్ అనుకోండి. 50% సమ్స్ దీంతో అయిపోతాయండి. అప్పుడు S = 3/2 రాయండి. డెల్టా √3/4 అవుతుంది. క్యాపిటల్ ఫార్ములా 1/√3 అవుతుంది. స్మాల్ r 1/2√3 అవుతుంది. R1 √3/2, R2 √3/2, R3 √3/2. ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, లేదా ఆ టైంలో రాసినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాని ఎలా యూటిలైజ్ చేస్తామో చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్, నెక్స్ట్ సమ్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ R1 cot A/2, R2 cot B/2, R3 cot C/2. ఇది ఏపీ 2024లో పడిన క్వశ్చన్. ఓకే, ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మీరు ఏం లేదు, R ప్లేస్లో ఈ వాల్యూ రాసేయండి. R అంటే ఎంత? 1/2√3. నెక్స్ట్ R1 √3/2, cot A/2 cot 60/2, సేమ్ అలా రాసేయండి. అంటే ఇక్కడ √3 1/4 ఇంటూ ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే మీకు ఆ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. ఈ వాల్యూ √3 క్యాన్సిల్. cot 60/2 అంటే cot 30. cot 30 అంటే ఎంత అండి? tan 30కి రెసిప్రోకల్. tan 30 అంటే 1/√3. అప్పుడు cot 30 √3 అవుతుంది. అంటే 3√3/4 వచ్చింది. ఇప్పుడు ఒకసారి మీరు ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్తే డెల్టా చూడండి ఎంతో ఫార్ములా. డెల్టా ఫార్ములా √3/4 అంటే 3 డెల్టా = 3√3/4 కదా. దేర్ ఫోర్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ నెంబర్ 3. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ R1 + R2 cosecant squares C/2. ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. దీస్ ఆర్ ఆప్షన్స్. R1 + R2, R1 వాల్యూ చూడండి ఇక్కడ ఎంత ఉందో. R1 వాల్యూ, R2 వాల్యూ, R3 వాల్యూ, ఈ మూడు వాల్యూలు సేమ్. R1 = R2 = R3 = √3/2. ఓకే, దేర్ ఫోర్ మనం తీసుకుంటే ఇక్కడ R1 + R2 cosecant square C/2 దేర్ ఫోర్ √3/2 cosecant square 30. ఏమంటే sin 30 అంటే ఎంత అండి? 1/2. దేర్ ఫోర్ cosecant 30 అంటే √2 హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ 4√3 వచ్చింది. ఆప్షన్ వెరిఫికేషన్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, అన్నిట్లోని R ఉంది, అన్నిట్లో R ఉంది. R వాల్యూ ఇక్కడ రాసేయండి. అంటే 1/√3. కాట్ కానీ ట్యాన్ కానీ అవ్వచ్చు. ఓకే, cot square C/2 అంటే cos square 30, cot square 30, cot square 30 అంటే cot 30 అంటే √3 హోల్ స్క్వేర్ 3 అంటే 3/√3 వచ్చింది. అంటే √3 వచ్చింది. ఇక్కడ √3 వచ్చింది. కానీ ముందున మనం 4 పెట్టాలి 2 పెట్టాలి చెక్ చేసుకోండి. 4 పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ 4√3 వచ్చింది కాబట్టి. దేర్ ఫర్ ఆన్సర్ 4R cot square C/2. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ cos A + cos B + cos C వాల్యూ ఎంత అడిగాడు? 1 + small r / capital 2R, 1 + capital R / R, 1 - small r / capital R, 1 + small r / capital R. A + B + A = B = 60 తీసుకోండి. దేర్ ఫోర్ ఆన్సర్ cos 60 + cos 60 + cos 60. cos 60 అంటే 1/2 కదా, 3/2 వచ్చింది. ఆప్షన్ వెరిఫికేషన్లోకి వెళ్ళండి. ఎలాగైనా తీసుకోవచ్చు. 1 + r / R తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ తీసుకోండి. 1 + 2/R
ఏం తీసుకున్నా ప్రాబ్లం లేదు. మీరు ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు 1 ప్లస్ స్మాలర్ అంటే 1/2√3, క్యాపిటలర్ అంటే 1/√3, √3 క్యాన్సిల్ అంటే 1 ప్లస్ 1/2 3/2 వచ్చింది. దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్, ఈ మోడల్ ఎక్కువ చెప్పలేదు, 4 మోడల్స్ చెప్పాను, మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ BC5 CA6 AB7 దెన్ ద లెంగ్త్ ఆఫ్ ది మీడియన్ డ్రాన్ ఫ్రమ్ B ఆన్ టు AC. ఈ మోడల్ సమ్ మనకి జామెట్రీలో కూడా ఉందండి. ఇది AP మే 2024లో పడింది సమ్. డయాగ్రామ్ వేసుకున్నాను. ఏకి ఆపోజిట్గా ఉండే స్మాల్ ఏ అంటే ఏ ఇక్కడ వాడు ఆల్రెడీ ఇచ్చాడండి. BC డిస్టెన్స్ A, AC డిస్టెన్స్ B, AB డిస్టెన్స్ C. క్వశ్చన్లో ఏమంటున్నాడంటే B నుంచి Cకి లెంగ్త్ ఆఫ్ ది మీడియన్ ఫార్ములా గుర్తుంది కదా, 1/2 ఇంటూ √2a² ప్లస్ 2c² మైనస్ b². 2 ఇంటూ a² అంటే 5² 25, 2 ఇంటూ b², 2 ఇంటూ c² 7² 49 మైనస్ b² 36. దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. 1/√112 అంటే 2√7. నెక్స్ట్ సమ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2:1 దెన్ రేషియో ఆఫ్ ఇట్ సైడ్స్ ఈజ్. AP మే 2024లో పడింది. ఇచ్చిన సైడ్ రేషియో ఇచ్చాడు. ఈ రేషియో ఇచ్చినప్పుడు దీన్ని 3x 2x x అనుకోండి. ఈ మూడింటిని కలిపితే ఎంత అండి? ఒక ట్రయాంగిల్లో 180 degrees కదా. దేర్ ఫోర్ 6x = 180, x = 30. దేర్ ఫోర్ యాంగిల్స్ ఏంటవుతున్నాయి? 3x 2x x 90 60 30. వాడే అడుగుతున్నాడు ద రేషియో ఆఫ్ ఇట్ సైడ్స్ అడుగుతున్నాడు. ఓకే, అంటే సైడ్స్ అంటే ఏంటండి? ABC. ఓకే, అంటే 2r sin A, 2r sin B, 2r sin C. అన్నిట్లో 2r క్యాన్సిల్ చేశాను. అంటే sin A is to sin B is to sin C, sin B is to sin C. sin A ప్లస్లో 90 వేయండి, B ప్లస్లో 60 వేయండి, C ప్లస్లో 30 వేయండి. దేర్ ఫోర్ 1:√3/2 is to 1/2. దేర్ ఫోర్ ఆన్సర్ 2:√3 is to 1. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ABC R1 = 4, R2 = 8, R3 = 24 దెన్ A = ఇది AP మే 2024లో పడింది. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 1/r = 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3. సార్ ఇందాకలో యూజ్ చేసిన ఫార్ములా ఇప్పుడు యూజ్ చేయొచ్చా? ఇప్పుడు యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ వాల్యూలు ఇచ్చాడు కాబట్టి. దేర్ ఫోర్ 1/r = 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/12 r వాల్యూ వచ్చింది. ఫార్ములా ∆2 = r ఇంటూ r1 ఇంటూ r2 ఇంటూ r3. ఈ వాల్యూలన్నీ ఇక్కడ వేసుకుంటే డెల్టా వాల్యూ వచ్చింది. మన దగ్గర r = ∆s. ఇందులో మీకు ఫార్ములాలు పక్కాగా రావాలండి. r = ∆s వస్తే s వాల్యూ వచ్చింది. ఓకే, 12/5 సింప్లిఫై చేసుకుంటే మనకు ఫార్ములా ఏంటి కావాలి? r1 = ∆s - a. నీకేం వాల్యూ కావాలి? ఏ వాల్యూ కావాలి. దేర్ ఫోర్ r1 = ∆s - a. దేర్ ఫోర్ a = 16/5. నెక్స్ట్ సమ్ ఇన్ ట్రయాంగిల్ ABC A 26, B 30, cos C 63/65 దెన్ C. ఇది IP సమ్, మీకు గుర్తుండే ఉంటుంది. AP మే 2024లో పడింది. ఫార్ములా cos C = a² ప్లస్ b² మైనస్ c²/2ab. ఓకే, ఇందులో కూడా చాలాసార్లు మారుస్తూ ఉంటాడు. ఇక్కడ B ఇస్తాడు, ఇక్కడ C ఇస్తాడు, ఇక్కడ ఏ యాంగిల్ A ఇస్తాడు, cos A ఇస్తాడు. దేర్ ఫోర్ సింప్లిఫై చేసుకుంటే c² = 64, C = 8. నెక్స్ట్ సమ్ ఇన్ ట్రయాంగిల్ ABC స్మాల్ r, క్యాపిటల్ R, డెల్టా ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఇలా ఇచ్చినప్పుడు వాటికి ఉన్న రిలేషన్స్ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. స్మాల్ r = క్యాపిటల్ ∆s అండి. r = 1, డెల్టా అంటే 8. దేర్ ఫోర్ s = 8. అంటే డెల్టా వాల్యూ s వాల్యూ రెండు సమానం వచ్చాయి. డెల్టా = ABC/4r. ఇక్కడ మనకి డెల్టా వాల్యూ 8 వేసుకొని ABC/4 ఇంటూ r. r వాల్యూ ఎంత ఇచ్చాడండి? 4 ఇచ్చాడు. దేర్ ఫోర్ ABC = 16 ఇంటూ 8, ABC = 128. ఇక్కడ ఏం చేశానంటే ఏతో డివైడ్ చేసి ఏతో ఇక్కడ Cతో డివైడ్ చేసి Cతో మల్టిప్లై చేశాను. ఇక్కడ ఏతో డివైడ్ చేసి ఏతో మల్టిప్లై చేశాను. Bతో డివైడ్ చేసి Bతో మల్టిప్లై చేశాను. అర్థమైంది కదండి? Cతో డివైడ్ చేసి Cతో మల్టిప్లై చేశాను, ఏతో డివైడ్ చేసి ఏతో మల్టిప్లై చేశాను, Bతో డివైడ్ చేసి Bతో మల్టిప్లై చేశాను. ఇక్కడ ఏ వాల్యూ అయితే లేదో దాంతో డివైడ్ అండ్ మల్టిప్లై చేయండి. దేర్ ఫోర్ LCM ABC అయితే A ప్లస్ B ప్లస్ C. A ప్లస్ B ప్లస్ C అంటే వాల్యూ ఎంత అండి? 2s. ఆల్రెడీ మనకి ఇక్కడ s వాల్యూ వచ్చింది. దేర్ ఫోర్ 16/128. దేర్ ఫోర్ 16/8 1/8 ఇస్ ద ఆన్సర్. ఇన్ ఏ ట్రయాంగిల్ A/tan A, B/tan B, C/tan C. cos² A ప్లస్ cos² B ప్లస్ cos² C వాల్యూ అంతా. ఇది ఏప్రిల్ 2022లో పడిన సమ్ అండి. ఏపీలో 2022లో పడిన సమ్ము. చాలా సింపుల్, ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పుకున్నాం. A = B = C = 60 తీసుకోండి. cos² 60, cos² 60, cos² 60 అంటే cos 60 1/2. దేర్ ఫోర్ 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 3/4. ఓకే, ఈ మోడల్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. చాలా సింపుల్గా ఒక బిట్ మనకు వస్తుంది. ఇక్కడ ఒక బిట్ కూడా చాలా వాల్యూడ్, ఎందుకంటే ఒక బిట్ = 5000 ర్యాంక్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్
సబ్స్క్రైబ్.